హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పబోయే కథ ప్రాణసఖి. అవని చేతిని కందెలా పట్టుకున్న కౌశల్ రిషి రూమ్లోకి వచ్చి ఏం జరిగింది అని అడిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్ళేముంది, తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాణసఖి 25th ఎపిసోడ్. కౌశల్ రమ్య కూడా లోపలికి వచ్చి అవని అని పిలిచింది. రమ్య అంటూ పక్కన ఉన్న కౌశల్ని చూసి కౌశల్ కూడా వచ్చాడా అనుకుంది. కౌశల్ అయితే అవని వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. రమ్య అవని దగ్గరకు వచ్చి, అవని ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చిన్నగా అన్నది. కౌశల్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇదంతా చూస్తే ఏమనుకుంటాడు, మేమెక్కడ తీసుకొచ్చాం, తనే వస్తానని వచ్చాడు. అవని నీకేమీ ఇబ్బంది లేదు కదా అని అడిగింది సావిత్రి. లేదమ్మా, ఇదంతా అమ్మమ్మ కోసం ఆడే నాటకం. అసలు ఇదంతా ఎందుకు, ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అవని. అప్పుడు అందరూ సిరి చావుకి నేనే కారణం అనుకుంటారు కదమ్మా. ఆ రోజు అనవసరంగా బయటికి వెళ్ళారు, మీరు వెళ్ళకపోతే ఇలా జరిగేది కాదు కదా అన్నది సావిత్రి. ముకుందం కంగారుగా సావిత్రి అని పిలిచారు. సావిత్రి వెంటనే నోరు మూసేసింది. అమ్మా, మేము బయటికి వెళ్ళామా, ఎప్పుడు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం అని అడిగింది అవని. మీ అమ్మకి నిన్న ఇలా చూసి ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాక ఏదో అంటుందిలేమని అన్నాడు ముకుందం. సౌదామిని అవని రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని చూసి, ఎవరు వీళ్ళందరూ రిషి అని అడిగింది. వీళ్ళేమా మమ్మీ, అవని అమ్మ నాన్న, అవని ఫ్రెండ్స్ అని చెప్పాడు. అమ్మ అంటున్నావేంటి, పిన్ని కదా, ఈ మహాతల్లి వల్లే కదా నువ్వు ఆమెని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చావు. మమ్మీ నెమ్మదిగా అన్నాడు రిషి. నేనేమి లేనిది అనలేదు కదా రిషి, ఉన్నదే కదా అన్నాను. మీకు నా కూతురు అంత భారమెత్తి చెప్పండి, మా ఇంటికి తీసుకువెళ్తాను అని సావిత్రి కూడా కోపంగా అన్నది. తీసుకువెళ్ళి ఏం చేస్తావు, ఇంకొక ముసలుడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అప్పుడు నా కొడుకు లాంటి అమాయకుడు మళ్ళీ దొరుకుతాడు. నీ కొడుకు అమాయకుడా? అసలు నీ కొడుకు ఏం చేశాడో తెలుసా అని సావిత్రి చెప్పబోతుంటే, పిన్ని ఇంకా చాలా ఆపండి అని అన్నది అవని. అవని పిన్ని అని పిలవగానే సావిత్రి షాక్ అయింది. మమ్మీ గొడవ ఎందుకు, పదండి అన్నాడు రిషి. నన్నంటావేంటి, నీ గురించి ఏదో చెప్తుంది కదా చెప్పని అన్నది. మీరు ఇలా గొడవ పడుతుంటే బయటకు వినిపిస్తుంది, అప్పుడు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, మనం వెళ్దాం పదండి అని సౌదామిని బయటికి తీసుకువెళ్ళాడు. నేను నీకు పిన్నినా అంటూ కోపంగా చూసింది సావిత్రి. నిన్ను ఆపమని చెప్తుంటే ఆపట్లేదు, మరేం చేయాలి అమ్మ అన్నది. ఆమె మనమేదో తప్పు చేసినట్లు అంటుంటే ఆంటీ నిజం చెప్పబోయింది తప్ప అన్నాడు కౌశల్. నేను చెప్పిందంతా మర్చిపోయి మళ్ళీ మొదటికి వస్తారేంటి మీరందరూ? అవని నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు, ఇదంతా ఎందుకు, జరిగింది చెప్పి వెళ్ళిపోతే సరిపోతుంది కదా, ఈ శోభనం ఎందుకు, నువ్వు ఇలా రెడీ అవ్వటం ఏంటి అని చిరాగ్గా అన్నాడు కౌశల్. కౌశల్ చెప్పేది నిజమే కదా అవని, ఒకసారి ఆలోచించు, రిషి దగ్గర సాక్ష్యాలు ఏమి లేవు కదా, ఇంకెందుకు భయం అన్నది సావిత్రి. అలా చెప్పండి ఆంటీ, అప్పుడైనా తన బుర్రకెక్కుతుందేమో. అవని ఇలా మా వాళ్ళను చూస్తే అవనితో పెళ్లి ఒప్పుకుంటారా? అదే అవనికి చెప్తే సిరి సిరి అంటూ విసిగిస్తుంది. చనిపోయిన తన గురించి అసలు అవనికెందుకు అని అన్నాడు. రూములకు వస్తున్న రిషి ఆ మాట విని కోపంగా కౌశల్ దగ్గరకు వచ్చి, మీరు ఏమైనా అనుకోండి, మధ్యలో నా సిరిని తీసుకొస్తే ఊరుకోండి అన్నాడు. అసలు ఈ సమస్య మొదలు కావటానికి కారణం తనే అన్నాడు. అవని మీ వాళ్ళు ఇంకొకసారి సిరి పేరెత్తితే అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పి వెళ్ళాడు రిషి. రమ్య అసలు కౌశల్ని ఎందుకు తీసుకొచ్చావు అని కోపంగా అడిగింది అవని. నాకన్నా నీకు వాడే ఎక్కువయ్యాడా అని అరిచాడు కౌశల్. కౌశల్ అలా అరవగానే అవని వెళ్ళి డోర్ లాక్ వేసి వచ్చి, ఎందుకు కౌశల్ అలా అరుస్తావు, నేను అరవటమే కనిపిస్తుంది కానీ నేను పడే బాధ నీకు కనిపించడం లేదు అవని. నేను తాళి కట్టే సమయంలో వాడొచ్చి తాళి కట్టి నిన్ను తీసుకువెళ్తే వాడిని ఏమీ అనొద్దు అంటున్నావు, అంటే నిన్నేమనాలి? ఆంటీ మీరే చెప్పండి, నేను అన్నదానిలో తప్పుందా అని అడిగాడు. అవని నువ్వు చేసే పని నాకు కూడా ఏమీ నచ్చటం లేదు. వాళ్ళ నాన్నమ్మ కోసం నువ్వు నాటకం ఆడటం ఏంటి? మీ గొడవ మీదే కానీ నా మాట అసలు వినరేంటి? ఏ వినాలి? ఈరోజు శోభనం అని అతని రూమ్లోకి వెళ్తే
కౌశల్ ఏమీ అనకపోయినా రేపు ఎవరికైనా తెలిస్తే ఏమైనా ఉందా అవని? నీకెందుకు అది అర్థం కావటం లేదు? కౌశల్తో పెళ్ళైనప్పుడు చూద్దామమ్మా అన్నారు. అవని అలా అనగానే కౌశల్ ఒక్కసారి ఏంటి అవని నువ్వు అన్నది? నాతో పెళ్ళైనప్పుడు చూద్దామా అంటే మన పెళ్లి జరగదా అని అరిచాడు. బయట నుంచి లక్ష్మి డోర్ కొడుతూ అవని డోర్ తీ అని పిలిచింది. అవని డోర్ తీయటానికి వెళ్తుంటే కౌశల్ పట్టుకొని అవని అడిగేదానికి సమాధానం చెప్పు అంటూ చేయి గట్టిగా పట్టుకున్నాడు. లక్ష్మి బయట నుంచి డోర్ కొడుతూ అవని ఏం చేస్తున్నావు? కౌశల్ చెయ్యొద్దని లక్ష్మి అక్క పిలుస్తుంది. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవా అని మళ్ళీ అడిగాడు. కౌశల్ పట్టుకున్న దగ్గర చెయ్యి అంతా నొప్పిగా ఉంది. కౌశల్ చెయ్యి నొప్పిగా ఉంది వదులు అన్నది. రమ్య వచ్చి కౌశల్ నొప్పిగా ఉందంటే వదులు అని అరిచింది. హే రమ్య నువ్వు అంటూ కోపంగా వేలు చూపించాడు. రమ్య వెనక్కి వెళ్ళింది. ముకుందం సావిత్రికి కౌశల్ అలా చేయటం నచ్చలేదు. రిషి వచ్చి ఏమైంది లక్ష్మి అని అడిగాడు. అమ్మమ్మ అవని తీసుకురమని చెప్పింది. అవని డోర్ తీయటం లేదు అని చెప్పింది లక్ష్మి. సరే నేను చెప్తాను వెళ్ళు అన్నాడు. అది కాదు రిషి అన్నది. లక్ష్మి అవని లోపల వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడుతుంది. నేను తీసుకొస్తాను కదా అని చెప్పి లక్ష్మిని పంపించాడు రిషి. కౌశల్ వదలమని చెప్పాను కదా అని సీరియస్గా చేయి లాక్కుంది. చేతి దగ్గర జాకెట్ కిందంతా ఎర్రగా అయిపోయింది. రమ్య చేయి చూసి కౌశల్ నిన్నందుకే రావద్దనా చూడు చెయ్యి ఎలా అయిపోయింది అని చూపించింది. తెల్లగా ఉన్న చెయ్యి కౌశల్ పట్టుకున్నంత వరకు ఎర్రగా కందిపోయి ఉంది. రిషి అవని అని పిలిచాడు. అవని వెళ్ళి డోర్ తీసింది. డోర్ తీయటానికి ఎంతసేపు ఏంటి అని అడిగి అవని మొహంలో బాధను చూసి ఏమైంది అని అడిగాడు. ఏం లేదులే రిషి గారు అని చెప్పింది. సరే నాన్నమ్మ నిన్ను తీసుకురమని చెప్పారంట రా వెళ్దామన్నాడు. అవని రిషి వెనక వెళ్ళిపోయింది. కౌశల్ నువ్వు అవనితో అలా బిహేవ్ చేయటం నచ్చలేదు అన్నారు ముకుంద్. నేను చేసింది మీ అందరికీ కనిపిస్తుంది కానీ మీ కూతురు చేసేదేమి కనిపించటం లేదు కదా అన్నాడు కోపంగా కౌశల్. ఇందులో అవని తప్పేముంది కౌశల్? అతను అవని మెడలో తాళి కట్టాడు. పెళ్ళైన తర్వాత జరిపించే కార్యక్రమాలు ఇంట్లో వాళ్ళు జరిపిస్తున్నారు. దానికి మనం ఎలా తప్పు పెడతాం? ఏంటి అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే అతన్నే అల్లుడిగా అంగీకరించేలా ఉన్నారుగా. నువ్వు నా కూతురుతో ఇలా బిహేవ్ చేస్తే అలానే అనుకుంటాను అని బయటికి వెళ్ళిపోయారు ముకుందం. ముకుందం మాటలు వినగానే కౌశల్ షాక్ అయి ఆంటీ అంకుల్ ఏంటి అలా మాట్లాడుతున్నారు అన్నాడు. అవనితో నువ్వు ప్రవర్తించిన తీరు చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కన్న తండ్రిగా రాదా? నాకు రాదా? అవని ఎలాంటి తప్పు చేయదని తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడటం బాగాలేదు. మీరు కూడా నాదే తప్పు అంటున్నారా ఆంటీ? నాకు అవని అంటే ఎంత ఇష్టం. లేకపోతే మా మమ్మీ వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోతే ఇల్లు వదిలి వెళ్తానని బెదిరించి మరి ఈ పెళ్లికి ఒప్పించాను. అదంతా మర్చిపోయారా? నీకు అవని మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కదా. అలా అని నువ్వు అవనిని బాధ పెడుతుంటే చూస్తే ఎలా ఊరుకుంటాను కౌశల్? నేను కావాలని చేయలేదంటే ఏదో కోపంలో అలా చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నా బాధను కూడా అవనిని అర్థం చేసుకోమని చెప్పండి అంటూ కౌశల్ బయటికి వెళ్ళాడు. రమ్య అసలు ఏం జరుగుతుంది? ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న అవని జీవితం ఇలా అయింది ఏంటి? ఆంటీ మనం జరిగేది చూస్తూ ఉండటం తప్ప చేసేది ఏమీ లేదు. రండి వెళ్దామని బయటికి వచ్చారు. అవనిని రిషిని కుర్చీలో కూర్చోబెట్టారు. పెళ్లికి వాళ్ళని ఎటు మనం ఎవరు దివి ఆశీర్వదించలేదు. ఇప్పుడు అందరూ ఆశీర్వదించి వెళ్ళండి అన్నారు జానకమ్మ గారు. ముందు మీ ఇంట్లో వాళ్ళు ఆశీర్వదించండి అన్నారు. మేము తర్వాత అక్షింతలు వేస్తామన్నారు ఊళ్ళో జనాలు. జానకమ్మ గారు రాఘవరావు గారు ముందు వేసి పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి దీవించారు. రిషికి అవనికి ఇబ్బందిగా అనిపించింది. ఆనంద సౌదామిని వచ్చారు. ముకుందం సావిత్రిని తీసుకొచ్చారు. అలా అందరూ అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళు వచ్చారు. ఎంత అందంగా ఉన్నావే పిల్ల అంటూ కొంతమంది ఆడవాళ్ళు బుగ్గల్లాగి వెళ్తున్నారు. వాళ్ళు అలా లాగుతుంటే నొప్పితో అబ్బా అని అంటూనే ఉంది అవని. రిషి చూసి వేరే వాళ్ళు లాగబోతుంటే పెద్దమ్మ తనకు నొప్పి పడుతుంది అలా లాగకండి అన్నాడు. అబ్బో పెళ్ళాంకి కొంచెం కూడా నొప్పి తగలటం లేదుగా అని రిషి బుగ్గని లాగి వెళ్ళింది. రిషి అలా అనగానే అవని రిషి వైపు చూసింది. రిషి కూడా అప్పుడే చూశాడు. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలిశాయి. వెంటనే రిషి చూపు తిప్పుకున్నాడు. అందరూ అక్షింతలు వేయటం అయిన తర్వాత ఇద్దరిని జానకమ్మ భోజనాల దగ్గర తీసుకువెళ్ళింది. సౌదామిని దూరంగా ఉంటే జానకమ్మ చూసి
సౌదామిని, ఎందుకు అలా దూరంగా ఉంటున్నావు? నీ కోడలు పక్కన ఉండు అన్నాడు. సౌదామిని వచ్చి రిషి పక్కన కూర్చొని కౌశల్ దూరంగా కూర్చొని దాన్ని గమనిస్తూ కోపంగా, నాకు దక్కాల్సిన దాన్ని నాకు కాకుండా చేసి ఇప్పుడు నాయనమ్మ పేరు చెప్పి మొదటి రాత్రి చేసుకోవాలని చూస్తావా? అవని అలా ఏమీ ఉండదంటుంది. కానీ దాని అందం చూసినా నువ్వు ఏం చేయకుండా ఉంటావా? ఈరోజు ఇంకా ఆ తెల్లటి పట్టు చీరను మెరిసిపోతూ మతి పోగొడుతుంది. ఇక ఫస్ట్ నైట్ రూమ్లో ఏం చేయకుండా ఎలా ఉంటావు? ఏమీ జరగకుండా ఉండాలి అంటే ఆంటీ సహాయం తీసుకోవాలని సావిత్రి కోసం చూశాను. సావిత్రి ముందు వరుసలో కూర్చొని ఉంది. కౌశల్ లేచి సావిత్రి దగ్గరికి వెళ్ళి, ఆంటీ మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా వస్తారా అన్నాడు. ఏం మాట్లాడాలి కౌశల్ అంటే సావిత్రి లేచి వచ్చింది. ఆంటీ మీరు ఒక హెల్ప్ చేయాలి అని అడిగాడు. నేనా? ఏం చేయాలి రిషి అని అడిగింది. కౌశల్ జేబులో నుంచి టాబ్లెట్స్ తీసి సావిత్రికి ఇచ్చి, ఇవి అవన్నీ తీసుకువెళ్ళే పాలల్లో ఎవరికి తెలియకుండా కలపాలాంటి అన్నాడు. ఈ టాబ్లెట్స్ ఏంటి కౌశల్, పాలల్లో ఎందుకు కలపాలి అని అడిగింది సావిత్రి. ఆ రిషి అవనిని ఏమి చేయకుండా ఉండాలంటే ఈ నిద్ర మాత్రలను పాలల్లో కలపాలాంటి అన్నాడు కౌశల్. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.